హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను ఇవాళ గవ్వలు చేశాను. కొద్దిగా మైదా పిండి తీసుకోవాలి, ఒక కప్పు. దానికి వేడి నూనె చేసుకోవాలి. నూనెను వేడి చేసి ఆ తర్వాత ఆయిల్ని ఆ పిండిలో వేసుకొని కలుపుకోవాలి. పిండి నూనె మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలా చేసుకోవాలి. సేమ్ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. ఇది తడుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. తర్వాత దాన్ని ఒక దువ్వెన తీసుకోవాలి. కొత్త దువ్వెన ఉంటే కొత్త దువ్వెన తీసుకోండి. కొత్త దువ్వెనే తీసుకోవాలి, వాడే దువ్వెన తీసుకోవద్దు. నా దగ్గర దువ్వెన ఉండే కొత్తది. దాన్ని క్లీన్గా కడిగి ఫస్ట్ చిన్న చిన్న రౌండ్గా ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు దొడ్డు కానీ సన్నపు సైడ్ అయినా కూడా వేసుకోవచ్చు. నాకు సన్నది నచ్చింది. మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. చెక్కది కూడా ఉంటుంది, ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకొని గవ్వలు దాని మీద కూడా వేయచ్చు. నా దగ్గర అది లేక నేను కోంబు వాడాను. ఇలా అన్నీ చేసుకోవాలి. అన్నీ చేసుకోవాలి. చిన్న చిన్న రౌండ్గా చేసుకున్నాను. తర్వాత వీటిని గవ్వల షేప్లో ఒత్తుకుంటున్నాను. చాలా బాగుంటాయి. మీకు నచ్చితే మీరు చేయండి. సింపుల్ ప్రాసెస్.
ఇవి చేయడం ఆల్మోస్ట్ అయిపోయినాయి మొత్తం. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసుకోవాలి, చక్కెర పాకం వేసుకోవాలి. మీకు చక్కెర ఇష్టమైతే చక్కెర పాకం వేసుకోండి, బెల్లం ఇష్టమైతే బెల్లం పాకం వేసుకోండి. కొన్నే వాటర్ పోసుకోవాలి తొందరగా పాకం రావాలంటే. బాగా వాటర్ పోస్తే తీగ పాకం లేట్ వస్తుంది. తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇంకో గిన్నె పెట్టుకోవాలి. దీంట్లో నేను 3 యాలకులు వేసుకున్నాను దంచి. మీకు ఎంత కావాల్సితే ఫ్లేవర్ కోసం అంత వేసుకోండి. తీగ పాకం వచ్చేసింది. దీంట్లో నేను 3 యాలకులు వేసుకున్నాను. మీకు కావాల్సినంత మీరు వేసుకోండి. వీటిని కొద్దిగా దంచి అందులో వేసుకున్నాను. తర్వాత ఇంకో గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. అవి గోలించుకోవడానికి సరిపడా. ఆయిల్ బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి గోలించుకోవాలి. ఫుల్ పెట్టి గోలించుకుంటే అవి తొందరగా రెడ్ అయిపోతాయి, లోపల గోలయి. మీడియం ఫ్లేమ్లోనే గోలించుకోవాలి అన్నీ. నేను వేడైందో లేదో అని అన్నీ రెడీ పెట్టుకుంటున్నాను. వేడైంది, చేయబెట్టి చూస్తున్నాను, వేడైంది. ఇప్పుడు కొన్ని కొన్ని వేసుకుంటూ గోలించుకోవాలి. అన్నీ ఒకసారి వేస్తే తొందరగా గోలే. మీడియం ఫ్లేమ్లోనే గోలించుకోవాలి, ఎందుకంటే లోపల సరిగా గోలాయి టేస్ట్ కూడా సరిగా రాదు. మీడియం ఫ్లేమ్లోనే గోలిస్తే క్రిస్పీగా చాలా సాఫ్ట్గా మంచిగా ఉంటాయి. ఇలా అన్నీ గోలించుకోవాలి.
గోలాయి రెమ్మి బ్రౌన్ కలర్లో వచ్చాయి చూసారా. తర్వాత ప్లేట్లోకి తీసుకొని మిగిలిన వాటిని అలాగే గోలించుకోవాలి. అన్నీ గోలిపోయాయి. అవన్నీ అయిపోయాక తీగ పాకంలో వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ కలిపి ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గవ్వలు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. చాలా బాగున్నాయండి టేస్ట్. మీరు ట్రై చేయండి. ఒకటి తింటే సరిపోదు, మొత్తం లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అంతే. అంత బాగున్నాయి గవ్వలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.